హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విఎం ఫణేంద్ర. నేను విజయవాడ నుంచి అండి. ఇక్కడ మీరు చూస్తున్న గప్పీస్ అండి. నాకు గప్పీస్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ గప్పీస్ కోసమే ఈ ప్లాంటెడ్ ట్యాంక్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నానండి. ఇందులో 2 వెరైటీస్ ఆఫ్ గప్పీస్ ఉన్నాయండి. ఒకటి గోల్డెన్ కోబ్రా గప్పీస్, 2 జెట్ బ్లాక్ గప్పీస్ అండి. గోల్డెన్ కోబ్రా గప్పీస్ ఆల్రెడీ 2 బ్యాచెస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ సెమీ అడల్ట్ సైజ్ కి అయితే వచ్చిందండి. సెకండ్ బ్యాచ్ రిలీజ్ చేసి జస్ట్ 2 వీక్స్ అయ్యింది. జెట్ బ్లాక్ గప్పీస్ కూడా మనకి 1 బ్యాచ్ అయితే రిలీజ్ చేసానండి. సెకండ్ బ్యాచ్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది జెట్ బ్లాక్ గప్పీ కూడా. షిమ్స్ వచ్చి నేను 5 వెరైటీస్ మెయింటైన్ చేస్తానండి. రెడ్, బ్లూ, బ్లాక్, ఆరెంజ్, అలాగే గోస్ట్ షింప్. వాటితో పాటు ర్యామ్సన్ స్నేల్స్ కూడా ఇందులో మెయింటైన్ చేస్తున్నాను. ఫుడ్ డైలీ 3 టైమ్స్ అయితే నేను ఫీడ్ ఇస్తానండి. ఇంటెన్ గప్పీ పీలిట్స్, ఛాంపియన్ ఫ్యాన్సీ గప్పీ పీలిట్స్, ఎల్ఫిన్స్ గప్పీ బిట్స్, ఈ 3 కలిపి అయితే నేను ఫీడ్ కింద వేస్తాను మార్నింగ్ అలాగే నైట్. ఈగల్ బ్రాండెడ్ ఫ్రీజ్ డ్రైడ్ బ్లడ్ బాంబ్స్ అలాగే ఫ్రీజ్ డ్రైడ్ 2 ఫిక్స్ బాంబ్స్ 2 కలిపి వాటర్లో ఒక అరగంట నానబెట్టిన తర్వాత ఫీడ్ కింద అయితే ఇస్తానండి మధ్యాహ్నం. స్ట్రిమ్స్ కోసం ఆల్గే ఫుడ్ అయితే వేస్తానండి. ఇది 2 డేస్కి ఒకసారి వేస్తానండి. డైలీ అయితే యూస్ చేయను. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి నేను ఫీడ్ కింద అయితే షిమ్స్కి ఇస్తాను. pH లెవెల్ అయితే నేను 7.5 ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తానండి. ఎందుకంటే నాకు షిమ్స్ అంటే చాలా ఇష్టం. వాటి గురించి ఎస్పెషల్లీ నేను 7.5 మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ pH లెవెల్స్ నేను ఎవ్రీ 5 డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటానండి. దానికోసం ఏంటంటే బయోనిక్స్ pH టెస్టింగ్ కిట్ అయితే యూస్ చేస్తాను. ఎవ్రీ 5 to 7 డేస్ pH లెవెల్ చెక్ చేసి స్లైట్ వేరియేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా 30% వాటర్ చేంజ్ అయితే చేస్తాను. అది 5 డేస్కి కానీ 7 డేస్కి కానీ. వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా మైక్రోలైఫ్ H2 ఒక 5 ml యూస్ చేస్తానండి. ఆక్వా క్లియర్ వచ్చి 5 drops, స్ట్రెస్ సీల్ మళ్ళీ 5 ml యూస్ చేస్తానండి. ఎవ్రీ వాటర్ చేంజ్కి 3 యూస్ చేస్తాను. నేను ఈ అక్వేరియం మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి డైలీ నేను ఆఫీస్ నుంచి రాగానే ఒక 30 minutes ఫిష్కి ఫుడ్ వేసి ఒక్కొక్క ఫిష్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను రోజు ఆఫీస్లో పడిన స్ట్రెస్ అంతా కూడా పోయి మైండ్ రిలీఫ్ అయితే వస్తుందండి. నాకు మెయిన్ రీజన్ అయితే అది. నెక్స్ట్ ఏంటంటే నా శాలరీ 20K అండి. ఎవ్రీ మంత్ నేను నా శాలరీలో ఒక 5% అయితే అక్వేరియం మెయింటెనెన్స్ కోసం యూస్ చేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.